కృష్ణ గారికి జోహార్ జోహార్ సూపర్ స్టార్ 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 కృష్ణ గారికి జోహార్ 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 సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ కృష్ణ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ 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 సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ 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 జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జోహార్ జోహార్ కృష్ణ జోహార్ కృష్ణ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి డేరింగ్ కృష్ణ గారికి జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ రోజున మా అందరి అభిమాన నటుడు డాషింగ్ అండ్ డేరింగ్ హీరో నటశేఖర సూపర్ స్టార్ పద్మభూషణ్ ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ హీరో కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి కృష్ణ గారిని తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయనది ఒక చెరగని అధ్యాయం. ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదు, ట్రెండ్ సెట్ చేస్తాడు ఎప్పుడు. మొదటి నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ 3వ చిత్రమే అయింది గూఢచారి 116. అప్పటికి ఎక్కడ మన ఇండియాలో గూఢచారి చిత్రాలు లేవు, అదే ప్రప్రథమ గూఢచారి చిత్రం. తర్వాత మోసగాళ్ళకి మోసగాడు కౌబాయ్ చిత్రం, అది కూడా ప్రప్రథమ కౌబాయ్ చిత్రం. అలాగే మరి ఎంతోమంది చేయాలనుకుని సాహసించి తీయలేక ఆగిపోయినట్టు అల్లూరి సీతారామరాజుని మరి ఎవరు ఊహించిన విధంగా భార్యతను నిర్మించి ఒక ఛాలెంజ్గా తీసుకుందని చరిత్రలో నిలిచిపోలే చేసినటువంటి ఘనత కృష్ణ గారిది. అలాగే సింహాసనం లాంటి 70mm సినిమా సినిమాలు అన్నీ కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తి సినీ పరిశ్రమలో కృష్ణ గారు. మన ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎంతో గొప్పగా చెప్తారు. 2-3 సంవత్సరాలు తీసినటువంటి బాహుబలి సినిమాలు నిజంగా 40 సంవత్సరాల కిందటే కృష్ణ గారు సింహాసనం అనే ఒక సినిమా, ఒక జానపద సినిమాని భారీ సెట్టింగులతో ఎక్కడ గ్రాఫిక్స్ లేకుండా ఒరిజినల్ సెట్టింగ్స్ అని వేసి కృష్ణ గారే స్వయంగా దర్శకత్వం వహించి ఆయన ద్విపాత్రాయం చేస్తూ 2 భాషల్లో తెలుగు హిందీ భాషలో కూడా ఒకేసారి జస్ట్ 15 రోజులు 2 నెలల లోపల పూర్తి చేసి రిలీజ్ చేసి అఖండమైన ఘన విజయం సాధించినటువంటి చిత్రం సింహాసనం. అలాగే మోసగాడు చిత్రాన్ని ఇంగ్లీష్లో డబ్ చేసి ఆ రోజునే పాన్ వరల్డ్ మూవీ 110 దేశాల్లో దాన్ని రిలీజ్ చేసి చరిత్ర సృష్టించినటువంటి చిత్రం. ఇకపోతే తక్కువ కాలం ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి మినీ బైపాస్ ఆ రోడ్డుని ఆ రోజున ఆయనే శాంక్షన్ చేయించి ఉపేంద్ర గారి మాట్లాడి ఆ రోడ్ శాంక్షన్ చేయించి మరి ఇప్పుడు మనకే ట్రాఫిక్ సమస్యలు లేకుండా మరి ఒట్లూరు గేట్ హైవే దాని మీద ఓవర్ బ్రిడ్జి కట్టకముందు ఎంతో ఇబ్బంది పడేవారు.
అలాగే మెయిన్ బైపాస్ పడకముందు ఎంతో ఇబ్బందిగా ఉండే టైంలో ఏలూరుని పాస్ చేయడానికి చాలా కష్టపడేవారు. ఆ టైంలో మినీ బైపాస్ని మరి శాంక్షన్ చేయించి నిర్మాణం చేసి ఈరోజు కూడా అది మనకు ఎంతో ఉపయోగపడే పనిచేసినటువంటి ఘనత మరి మాజీ ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుద్ది ఏలూరులో. అట్లాగే ఆయన సినీ చరిత్రలో కూడా ఎంతో చేశారు. ఆయన వారసత్వాన్ని వారి అబ్బాయి మహేష్ బాబు గారు ఈరోజు కొనసాగిస్తున్నారు. ఆయన కూడా ఎంతో సేవా తత్పరతో పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించడం, అలాగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తండ్రిని మించిన తనయుడిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ రోజున మరి ఆయన కూడా పాన్ మూడి రాజమౌళి డైరెక్షన్లో వారణాసిలో నటిస్తున్నారు. త్వరలోనే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. అలాగే ఆ మనవాడు 3వ తరం వాడు మన రమేష్ గారు అబ్బాయి జయకృష్ణ గారు కూడా మరి ఒక చిత్రం నటించారు. అది కూడా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. ఇట్లా ఆయన 3 తరాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఆ తరంతో పోటాపోటీగా నటించాడు. ఆ నెక్స్ట్ తరం కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు ఈ తరంలో కూడా ఆయన పోటాపోటీగా మరి వారితో డి అంటే డి నుండి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళతో కూడా కృష్ణ గారు మరి డి అంటే డి అనేగా మరి చిత్రాలు నిర్మించడం, నటించడం, సక్సెస్ పొందడం చేసి, అలాగే రజనీకాంత్ ఎంతోమందితోటి ఆయన చాలా ఆయన పేరులో ఉన్నది డాషింగ్ అండ్ డేరింగ్ అని. పోతే తెలుగు చలనచిత్రంలో ఎవరికి కూడా ఏ హీరోని కూడా పేరు పెట్టి పిలుస్తారు తప్ప ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమన్ బాబు, కృష్ణ అని. కానీ కృష్ణ రియల్ హీరో అండ్ రియల్ హీరో, సినిమాలో హీరో కాదు రియల్లో కూడా హీరో కాబట్టి తెలుగు చలనచిత్రంలో హీరో కృష్ణ ఆయన మొత్తం అందరూ పిలుస్తారు ఆయన్ని హీరో కృష్ణ గారు. హీరోలు ఎంతోమంది ఉంటారు కానీ కృష్ణ గారిని ఒకరిని హీరో కృష్ణ అని పిలుస్తారు. మరి ఆయన అంత కలేజాతోటి అంత చరిత్ర కలిగినటువంటి తెలుగు చలనచిత్రాన్ని నిలబెట్టి ఆయన ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయారు. ఈ సందర్భం ఈ 83వ జయంతి సందర్భంగా మేమంతా కూడా కృష్ణ, మహేష్ బాబు బొమ్మలు ఆయనకి నివాళులర్పిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి వైఎంహెచ్ఆర్లో కృష్ణ గారి చిత్రాల్లోని పాటలతో సంగీత విభాగం ఏర్పాటు చేశారు అక్కడ. మరి అందరూ కూడా సినీ ప్రేక్షకులు, సినీ అభిమానులందరూ కూడా సాయంకాలం వైఎంహెచ్ఆర్ ప్రోగ్రాం రావాల్సిన కోరుతూ మరొకసారి ఏలూరు కృష్ణ, మహేష్ బాబు అభిమానులందరి తరఫున కూడా మా అభిమానుడు కృష్ణ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే అభిమానులకి వాళ్ళ పండగ రోజు. ఒక అద్భుతమైనటువంటి నటుడు ఆయన, నిర్మాత. ఇంతవరకు చెప్పాడు కదా మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా అన్ని కోణాల్లో కూడా చేసినటువంటి రియల్ హీరో. ఎందుకంటే అటువంటి హీరోలు నేడు లేరు, 100% లేరు. ఎందుకంటే అప్పుడు వచ్చే సినిమాలు వేరు, ఆ తీసే విధానం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ప్రస్తావన వేస్ట్. కాకపోతే ఆయన ఒక్కసారి ఇవాళ మళ్ళీ మనం తలుచుకుంటాం. నిజంగా మనకందరికీ కూడా ఆనందంగా ఉంది. కంపల్సరీగా కూడా అందరూ కూడా అభిమానించే కృష్ణ మనసుల్లో ఉండిపోవాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ ఎంపికరాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు 83వ జయంతి రోజు కృష్ణ గారు సినిమాల్లో నటించడం మానేసి 20 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కృష్ణ గారు సినిమాలు చూస్తూ జనాలు ఎంతో ఆయన్ని మెచ్చుకుంటా ఉన్న పరిస్థితి. అంత గొప్ప చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా పరిశ్రమకి ఎంతో గొప్ప టెక్నాలజీని కూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, రాష్ట్రంలో ఏ ఉప్పెన్ లాంటి తుఫాన్ లాంటి ఎన్ని వచ్చినప్పటికి కూడా అన్నిటికీ కూడా స్పందించి మంచి మానవతా మనిషి, దేవుడు లాంటి మనిషి. ఆ మహానుభావుడికి ఈ రోజున కృష్ణ గారి అభిమానుల తరపు నుంచి, మహేష్ బాబు అభిమానుల తరపు నుంచి నివాళులు అర్పించుకుంటున్నాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.